సినిమా చూసినప్పుడు కొంచెం అనిపించింది. ఆడపిల్లలు అంత సులువుగా ఎలాగ పడిపోతార్రా బాబు! ఇది మరీ అన్యాయం కదా! ఆ మాత్రం స్ట్రాంగ్‌గా నీకింత ఆస్తి ఉందని తెలిసి నిన్ను పడేయడానికి చూస్తారు. నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఇంకొక ఆడపిల్లకి కూడా వాడు ఆల్రెడీ పెళ్ళైపోయిందని తెలుసు. పెళ్ళైపోయిన వాళ్ళతో కూడా పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటారు? అలాంటివి మనం చేయకుండా ఉంటేనే సరిపోతుంది కదా! ఎందుకలాగా అనిపించింది. ఇంకా అసలు అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఏ సినిమా అయితే తను చేసి తను నిరూపించుకోవాలనుకుంటూ తను యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుందో, అలా ప్రూవ్ చేసుకోకుండా ఎవడికో ఒకడికి కీప్‌గా ఉండే తను చచ్చిపోయింది. అవసరమా అది? ఇంకొకటి తను తను ప్రపంచానికి తనలో ఉన్న ఒక టాలెంట్ చూపిద్దాం అనుకుంది, అది చూపించలేదు. ఇప్పుడు తినని చంపిన వాటితో వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా! ఈ డబ్బులతోటే మళ్ళీ ఆ సినిమాని చూసుకుంటారు. ఈ డబ్బులతోనే మళ్ళీ ఆ సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తారు. అదే సినిమా షూటింగ్ నాకనిపించింది. ఇంత చేసే బదులు ఇప్పుడు నీకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు డబ్బున్నవాడని నీకు తెలుసు. నీకు నీ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నావు.